హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఎపిసోడ్ ఏమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ ఐప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకంటే కొంచెం వీడియో పుష్ అవుతుంది అండ్ చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాం కాబట్టి కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఈ రోజు జరిగిన టాస్క్లలో కొంతమందికి అన్ఫేర్ జరిగింది, కొంతమందికి ఫేర్గా. జడ్జిమెంట్ ఎందుకు వన్ సైడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు జరిగిన టాస్క్లు ఏంటి, ఆ టాస్క్ల గురించి మాట్లాడేదానికంటే సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ని ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవాలి అనేది ఫిక్స్ అయిపోయినట్టున్నారు బిగ్ బాస్ టీమ్ అనేది. సో జడ్జిమెంట్ కూడా అదే రేంజ్లో ఇస్తున్నారు. అండ్ కొంతమందిని అయితే మరీ పూచుకుపుల్ల తీసి పడేసినట్టుగా ఒక ఎటకారంగా ఆ టోనే బాలే అసలు. ఈ శ్రీముఖిని చూస్తుంటే కొన్నిసార్లు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ ఆమె టోన్ ఏంటో, అసలు ఆమె ఏమనుకుంటుందో, అసలు ఆమె ఎంత సూపర్ హోస్ట్ అయితే మాత్రం మరీ ఇంత రేంజ్లోనా ఒక రకంగా మాట్లాడుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ గురించి మాట్లాడేదానికంటే ముందు, అగ్ని పరీక్ష కంటే ముందు కూడా నాకు అనిపించింది, క్లారిటీగా చెప్తాను. ఈ సుమ ఉన్నది కదా, సో సుమ టాస్క్లో బాగా చేసింది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆమెను కాదు అని అట్లీస్ట్ ఎంత గట్టిగా కూడా ట్రై చేయకుండా గివ్ అప్ చేసిన వాళ్ళని టాప్ 15లోకి తీసుకొని బాగా పర్ఫార్మెన్స్ చేసి కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ ఛాన్స్ అనేది టాప్ 15లోకి ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు. మరి ఎందుకు జడ్జెస్ ఇంత రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారా, లేదు కావాల్సుకొని వాళ్ళ కొంతమందిని తీసుకొని ఆ సైడ్ చేస్తూ ఉన్నారా అర్థం కావట్లేదు. కొంతమంది ఫేవరిజం లాగా అనిపిస్తుందా ఏంటో తెలియట్లేదు. కానీ సో మనం అనుకున్న దానికంటే అద్మానంగా తయారవుతుంది రాను రాను ఈ షో అనేది. సో సుమాకి మాత్రం నిజంగా అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందో అనేది మాట్లాడదానికంటే ఈరోజు జరిగిన టాస్క్ల గురించి మాట్లాడదాం. అండ్ శ్రీముఖి గారు వచ్చారు అండ్ జడ్జెస్ వచ్చారు. ఫస్ట్ టాస్క్ ఏంటి అని అంటే మిర్చి తినడం అనమాట. జోలా చిప్స్ అనుకోండి, ఇంకా చెప్పేయడం. ఫస్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి తీసుకొచ్చి అందరు కంటెస్టెంట్స్కి ఇచ్చి దీన్ని తినండి అన్నప్పుడు అందరూ తినేస్తారు. దాని తర్వాత కొంతమంది ఏంటంటే ఇంకొక మిర్చి తీసుకొచ్చేసి తైవాన్ మిర్చి అని చెప్పేసి ఇంకొక మిర్చి తీసుకొచ్చి అది ఇచ్చి అమన్ని తినమంటారు అనమాట. అమన్ తింటా అంటే అమన్ తినంగానే అది మామూలు స్పైసీ ఉంటుంది. పాపం మనోడు ఇట్లా ఒక బయట తీసుకోగానే రచ్చలేపే అదైతే జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత స్పైసీనెస్ ఉంటుందంటే అంత స్పైసీనెస్ ఉంటుంది. మనోడికి అప్పటికే కళ్ళు మండిపోతూ ఉంటుంది. సో అయినా మనోడు ట్రై చేస్తాడు. సో అందులో అంటే ఆ స్పైసెస్ 5000 మీటర్ యూనిట్స్ ఉంటాయంట. అంటే అంత స్పైసీనెస్ ఉంటుంది. అంటే 5000 అంటే 5000 కాదు, 50,000 ఏదైతే తైవాన్ మిర్చి ఉంది కదా, ఆ మిర్చి అంత రేంజ్లో ఉంటుంది అంట. సో ఇది నాకు అరే బాబ్రే అనిపించింది. నిజంగానే టాస్క్ పెట్టి మనల్ని తీసుకొస్తారా అంటే సో చెప్పలేము అన్నట్టుగానే ఉంటుంది. బట్ అదైతే జస్ట్ టాస్క్ కాదు అన్నట్టుగానే చెప్పి ఆ మిర్చి తినిపించేసి తర్వాత అస్సలు టాస్క్ అనేది పెడతారు. సో దాని తర్వాత వచ్చేది డ్రాగన్ పెప్పర్ చిల్లీ అనేది ఒకటి పౌడర్ చేసేసి దాన్ని ఒక చిప్స్ లాగా చేశానంటే జోలా చిప్స్. సో ఆ చిప్స్ని తీసుకొచ్చేసి నలుగురు కంటెస్టెంట్స్కి అయితే ఇస్తారు. నలుగురు కంటెస్టెంట్స్ తినేసి తర్వాత ఒక 25 బెలూన్స్ ఊదాలి. 25 బెలూన్స్ ఊది అవి పగలగొట్టాలి. అంటే ఊదుతూ ఎక్కువ ఓవర్గా హెయిర్ అయిపోయి పగిలిపోతుంది కదా, అట్లా పగలగొట్టాలి. అది 25 యూనిట్స్ అని 25 నెంబర్స్ అనేది పగలగొట్టాలి. ఎవరైతే టాప్లో పగలగొడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని అంటే ఫస్ట్ రాగానే కొంచెం మామూలు కాదు, రచ్చలేపాలి అని చెప్పి ఫస్ట్ స్పైసీనెస్ అది ఉండాలి అని చెప్పేసి ఫ్లూటా అండ్ అపూర్వ వీళ్ళిద్దరిని పిలిచేసి సో ఒకరికి అంటే ఎగ్జిట్ అండ్ సేమ్ మన ఎవరు హేమంత్ అండ్ వెంకటేష్ ఆడారు కదా, సో ఆ టాస్క్ అనేది ఆ పేపర్లో ఎగ్జిట్ అండ్ స్టే ఈ రెండు కార్డ్స్ అయితే పెడతారు. దాంట్లో ఫ్లూటాకి ఎగ్జిట్ వస్తుంది. పాపం ఫస్ట్ రాగానే బయటకు పంపించేస్తారు. బయట నెగిటివిటీకి తట్టుకోలేక పంపించారు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే బయట అంతకంటే ఎక్కువ టాపిక్లు నడుస్తూ ఉన్నాయి, రచ్చ నడుస్తూ ఉంది, అయినా కూడా ఏం చేయలేకపోతున్నారన్నమాట. సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఆలోచిస్తున్నారా అంటే ఏం ఆలోచించేది. అపూర్వ స్టే అవుతుంది, మళ్ళీ కమ్బ్యాక్ హేమంత్ లాగానే మళ్ళీ వచ్చి టాస్క్లు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్లూటాని ఎగ్జిట్ చేస్తారు. జపాన్ నుంచి వచ్చాడు కదా, మనోడిని ఎగ్జిట్ చేస్తారు. సో అది అయిపోయినాకనే ఈ టాస్క్ అనేది పెట్టారు. ఇది జోలా చిప్స్ తినడం అనేది. జోలా చిప్స్ తినడంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఆ జోలా చిప్స్లో అంట మోస్ట్లీ అంత పవర్ ఉంటుంది. అంటే ఎంత స్పైసీనెస్ ఉంటుందంటే 88 lakhs to 10 lakhs స్పైసీనెస్ యూనిట్స్ ఉంటాయంట.
సో ఎంత దారుణం మనం తినే జోలా చిప్స్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇది చేస్తారు కదా. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జోలా చిప్స్ తిన్నాక అంత స్పైసీనెస్ ఉంటే ఆటోమేటిక్గా అంత స్పైసీనెస్ అనేది ఉంటే ఖచ్చితంగా జస్ట్ ఒక మిల్క్ తాగేసి 2-3 సిప్స్ వేసేసి ఆ తర్వాత బెలూన్స్ ఊదుతూ ఉంటారు. నిజంగా అంత స్పైసీనెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకో నాకు డౌట్ అనిపించింది. ఉంటే ఆ రేంజ్‌లో కష్టపడతారంటే నిజంగా అది ట్రూతే అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ కష్టం, వాళ్ళ ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా కనిపించింది కాబట్టికే. సో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారనమాట. జడ్జెస్ అండ్ శ్రీముఖి. వీళ్ళు నలుగురు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేస్తారు అందరిలో. దాంట్లో అభిజిత్ దీపక్‌ని సెలెక్ట్ చేస్తాడు. బిందు అమన్‌ని సెలెక్ట్ చేస్తది. అండ్ శ్రీముఖి లయాన్ సెలెక్ట్ చేస్తది. అండ్ నవదీప్ సుమాని సెలెక్ట్ చేస్తారనమాట. నిజంగా చెప్తున్నా సుమ ఆడిన తీరు అస్సలు నిజంగా ఎక్స్‌ట్రీమ్ లెవెల్. ఒక అమ్మాయి, అబ్బాయి గురించి కాదు. అప్పటిదాకా ఒక సైలెంట్‌గా, కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్న కంటెస్టెంట్ ఒకేసారి అంత వైల్డ్‌గా అంటే అంత అదిగా చేసేది. జోలా చిప్స్ తినడం గానీ, అండ్ ఫస్ట్‌గా జోలా చిప్స్ తిన్నది దీపక్ తింటాడు. తర్వాత సుమ తింటది. తర్వాత అమన్ తింటాడు. తర్వాత లయాది పాపం చాలా ట్రై చేస్తది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. తింటూనే ఉంటది. వీళ్ళు ఆల్రెడీ బెలూన్స్ ఊదుతారు, స్టార్ట్ చేస్తారు. అలా బెలూన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి వచ్చింది. మధ్యలో కళ్ళల్లో చేతులు పడేసి కళ్ళు మంటలు వచ్చేసరికి బ్రేక్ చేశారు సుమకి. అక్కడ ఒక మైనస్ డ్రాబ్యాక్ అనేది పడింది అనేది నాకు అనిపించింది. సో, అక్కడ దెబ్బతిన్నది. అలా 25 బెలూన్స్ పగలగొట్టిందో దీపక్ ఫస్ట్ వస్తాడు. దీపక్ విన్ అవుతాడు. తర్వాత అమన్, తర్వాత సుమ. ఆల్మోస్ట్ సుమ కూడా కంప్లీట్‌గా టాస్క్ అనేది కంప్లీట్ చేస్తది. లయ కంప్లీట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆమె బెలూన్స్ ఎంత ఊదినా కూడా సో, అది వర్కౌట్ అవ్వలేదు ఆమెకు మాత్రం. అది మనం ఊహించిన దానికంటే చాలా దారుణమా అంటే ఆమె ఉన్న ఫిజిక్‌కి ఆమెకి అంత హెయిర్ ఊది అంత పగలగొట్టడం అంటే వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆమె ఫిజికల్లీ, మెంటల్లీ అన్నా కూడా ట్రై చేసింది. ఆ ఎఫర్ట్ మొక్కొచ్చు మనం. సో, అలా వీళ్ళని ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏందనంటే గెలిచినప్పుడు డైరెక్ట్‌గా టాప్ 15లోకి తీసుకెళ్ళాలి కదా! లేదు. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్ ప్లేస్‌లోనే కూర్చోబెట్టడం. సో, తర్వాత ఏం జరగబోతుంది? ఇంకో టాస్క్‌లు ఉంటాయి కదా! ఆ టాస్క్‌ల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటేందంటే అదే నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏంటంటే ఈ చెవులు, ముక్కు కుట్టించుకోవడం అనమాట. ఇది అబ్బాయిలకే ఇస్తారు. ఎస్పెషల్లీ అబ్బాయిలకే ఇచ్చేసి ఆ అబ్బాయిలని చేయమని చెప్తారనమాట. సో, ఆ అబ్బాయిలకి చేయమన్నప్పుడు సో, ఇక్కడ నాకు అనిపించింది అబ్బాయిలకి చేయమన్నప్పుడు ఆల్రెడీ ఎవరు రోహిత్ అండ్ హేమంత్ వీళ్ళిద్దరు వస్తారు. అండ్ మనోడు హేమంత్ అంటే రోహిత్ ఆల్రెడీ నేను గివ్ అప్ చేస్తాను. నేను కుట్టించుకోను. నాకొద్దు అని చెప్పేసి అంటాడు. జడ్జెస్ కూడా దాని మీద చాలా కౌంటర్‌లేస్తారు. నాకనిపించింది ఈజీయే గదా! కుట్టించుకోవచ్చు అంటే మనోడు ఇష్టం అది. సో, దాన్ని వీళ్ళు జడ్జెస్ దాన్ని నెగెటివ్ పోర్ట్రేట్ చేసి, వాదించి, రచ్చలేపి మామూలుగా రచ్చ చేయలేదది. సో, మనోడు అనుకున్న దానికంటే సో, గివ్ అప్ జేసేసి హేమంత్ అయితే ముక్కు అండ్ చెవు కుట్టించుకుంటాడు. మనోడు కంటెంటర్ అయ్యిండు. సో, ఇక్కడ దీపక్ కంటెంటర్ అవ్వలేదు. కానీ మనోడు కంటెంటర్ అయ్యిండు. మరి అదేం లెక్కనో నాకు అర్థం కాలేదు మరి. సో, అలా సో, ఏం జేయాలో అర్థం గాకుండా దీపక్‌ని యేసుకుంటూ ఉంటారనమాట. రోహిత్ నిన్ను వీళ్ళిద్దరిని గ్రీన్స్ గాదని జెప్పేసి నేను సెలెక్ట్ జేశాను. నేను గ్రీన్ ఇచ్చి నేను సెలెక్ట్ జేశాను. సో, నువ్వు గివ్ అప్ జేస్తున్నావు. సో, నువ్వు కొంచెం ఆలోచించి గట్టిగా ఆడాలి. నా పేరు నిలబెట్టాలి అని జెప్పేసి మనోడికైతే గట్టిగానే ఇచ్చి పడేస్తాడు. రోహిత్ విషయంలో ఎందుకో ఏదో మ్యాటర్ ఉందనేది అనిపిస్తుందబ్బా! ఎవరు జూసినా గూడా అదే అనిపిస్తుంది. బట్ ఎక్కడో తెలియని ఇన్‌బాలెన్సింగ్ జేస్తున్నారా అనేది తెలియదనమాట. సో, మొత్తానికి దాంట్లో హేమంత్ కంటెంటర్ అయిపోయాడు. సో, తర్వాత వచ్చేసరికి మాత్రం ఇంకో టాస్క్ పెడతారు. అది కలర్ టాస్క్ అనమాట. సో, ఆ కలర్ టాస్క్ గూడా అంటే ఒక బాటిల్‌లో ఒక పోడియం మీద ఒక బాటిల్ పెట్టి దాంట్లో కలర్స్ పెడతాడు. కలర్ వాటర్ పెడతారు. 2 సైడ్‌లో ఉంటది ఆపోజిట్. ఇద్దరు కంటెస్టెంట్స్. అందులో రుచిత అండ్ ప్రియ. సో, యాంకర్ ప్రియ. వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నిజంగా శ్రీముఖి చేసే విషయం ఆలోచిస్తే మాత్రం నిజంగా మెంటల్ వస్తది. ఎందుకు అనంటే శ్రీముఖి చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదబ్బా! మనం ఊహించిన దానికంటే ఎక్కువ. ఆ కాళ్ళకి హ్యాండ్ కప్స్ లెక్క కాళ్ళకి కప్స్ ఏస్తారు. ఆ కప్స్ ఏసినప్పుడు కొంచెం టైట్‌గా ఉంది అన్నందుకు ఫస్ట్ రుచితను తీసేస్తది. నీ కంఫర్ట్ కోసం టాస్క్ పెడుతున్నామా? నీ కంఫర్ట్‌గా ఉండేటట్టయితే ఇది డేర్ ఎందుకైతది అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఝాన్సీని పిలుస్తది. సో, ఝాన్సీని పిలిచేసి ఝాన్సీని టాస్క్ అడిపిస్తది. ఈమెను పంపించేస్తది. అసలు ఏమనానా ఇలా గాల్లో మాటలు, ఆ గాల్లో తేలుడు అంతా జరుగుతూ ఉంది. నాకు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది. సో, ఇక్కడ వచ్చినంక
ఆ కప్స్ ఒకటే కాదు ఇంకేదో కావాలి అని చెప్పేసి హ్యాండ్స్కి అది పెట్టి షాకర్స్ పెడతారు. షాక్ కొడుతుంది కదా, బటన్ ఒక షాక్ నొక్కుతుంది కదా, అలా ఇద్దరు గేమ్ ఆడతారు. నిజంగా చాలా బాగా ఆడారు. అండ్ ఝాన్సీ కానీ అండ్ ప్రియా కానీ, సో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారు. దీంట్లో టాస్క్లో విన్నర్ అయింది సో ఝాన్సీ అవుతుంది. సో ఝాన్సీని కూడా డైరెక్ట్గా కంటెంటర్ అయితే చేయరు అనమాట. సో అదే నాకు నచ్చలేదు. ఝాన్సీని కంటెంటర్ చేస్తానేమంటే ఝాన్సీని కంటెంటర్ చేయలేదు, మళ్ళీ తీసుకెళ్ళి యాస్టీస్గా అక్కడే కూర్చోబెడతారు అనమాట. సో అది నాకు ఎక్కడో కొడుతుంది సీన్ అన్నట్టుగా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అది చేస్తారు. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో క్లిప్స్ అనమాట, బాడీకి క్లిప్పింగ్ చేసుకోవాలి. అంటే మనం బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అనేది బాడీకి పెట్టుకోవాలి. అది ఎవరైతే ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అవుతారు. సో ఇది సింపుల్ అనుకుంటారు అందరు, కానీ ఇది బాడీకి పెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. అలా ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. ముగ్గురికి పోడియంస్ ఇచ్చారు. ముగ్గురులో ఇలా 500 క్లిప్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు 160 పెట్టుకోవాలి. చూడాలి ఎవరికి ఎక్కువ వస్తాయి, ఎవరు ఎక్కువ పెట్టుకోగలరు అన్నప్పుడు. సో జ్యోత్స్న అండ్ గాయత్రి, రోహిత్ వీళ్ళు ముగ్గురిని పిలుస్తారు. వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ గాయత్రి కొద్దిసేపు పెట్టుకోగానే ఆటోమేటిక్గా ఆమెకు అవ్వట్లేదు, నాకు కావట్లేదు అంటే గివప్ చేసేస్తుంది. గివప్ చేస్తా అంటే చేస్తా అని చెప్తుంది. సో ఈ గివప్ చేసినామని అయితే సెలెక్ట్ చేశారు. మరి ఏ పర్పస్ మీద సెలెక్ట్ చేశారని తెలియదు, కానీ మీకేమనిపిస్తుంది అని తెలియదు. తర్వాత జ్యోత్స్న గట్టి ఫైట్ ఇస్తుంది. రోహిత్ కూడా మంచి స్ట్రాటజిక్గా ఆడతాడు. అండ్ పాపం అభిజిత్ పేరైతే నిలబెట్టాడా అంటే నిలబెట్టాడు అని చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్లో నిలబెట్టాడు ఖచ్చితంగా. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మనోడిని అయితే ఖచ్చితంగా నిలబెట్టారు. ఇక్కడ జ్యోత్స్న 72 క్లిప్స్ పెట్టుకుంటుంది బాడీకి, అండ్ రోహిత్ 109 పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు. మనోడు కూడా కంటెంటర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి టాప్ 15లో కూర్చోబెట్టకుండా మళ్ళీ కంటెంటర్లోనే కూర్చోబెడతారు అనమాట. ఇక లాస్ట్ డేర్ ఆర్ డేర్ అనమాట. సో ఇది ఏంటి అంటే అభిజిత్కి ఛాన్స్ ఇస్తారు. మీరు ఏదైనా డేర్ పెట్టండి అని అంటే అభిజిత్ లాగా ఆలోచించి మైండ్ గేమ్ లాగా ఆలోచిస్తాను చేస్తాను అని చెప్పేసి మనోడు తీసుకొచ్చి స్టేజ్ మీద పెడతారు. ఇది ఐస్ టబ్ పెడతారు కదా, దాంట్లో ఎవరైతే 3 minutes వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 minutes దాన్ని దరిదాపులో ఉంటారో వాళ్ళు విన్నర్స్ అవుతారు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇదే తేడా కొడతలేదా? ఏం లేదు. ఎందుకనంటే అది కామన్‌గా హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఏందనంటే ఇక్కడ మీరు ఎప్పుడు లేస్తారనేది కాదు, ఎంతసేపు ఉంటారనేది కాదు. ఆ టైంని క్యాలిక్యులేషన్ చేసుకొని లేవాలి అనమాట. 3 minutes ఎగ్జాక్ట్‌గా 3 minutesకి ఎవరికైతే 3 minutes అండ్ నియర్ బై ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్. అందులో రుచితకి, అపూర్వకి వీళ్ళిద్దరికి ఛాన్స్ వస్తుంది. అందులో శ్రీముఖి వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు కౌంట్ చేసుకోండి అని చెప్పినాక వీళ్ళిద్దరిని డిస్ట్రాక్ట్ చేయడము ఇలాంటివన్నీ చేసినా కూడా సో రుచిత అండ్ అపూర్వ విన్నర్ అవుతుంది. 3.14 seconds తోటి ఈమె ఫస్ట్లో ఉంటుంది. ఈమె లేసిన 4 secondsకి రుచిత లేస్తుంది. సో అన్ఫార్చునేట్లీ రుచిత అయితే వెళ్ళిపోయినట్టే, అంటే ఓడిపోయింది అండ్ అపూర్వ గెలిచింది అనమాట. ఇది ఇప్పటి వరకు టాస్క్లు జరిగిన దాంట్లో వీళ్ళని కూడా డైరెక్ట్గా కంటెంటర్ చేయకుండా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ కంప్లీట్గా హేమంత్కి అనేది ఎక్కడో తెలియని ఒక ఫేవర్ అయితే కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. మరి అది ఏ విధంగా చూస్తారో ఏంటి అనేది తెలియదు. సో తర్వాత అందరూ స్టేజ్ మీదకి పిలుస్తారు. ఎవరైతే కంటెంట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద పిలిచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. సారీ హేమంత్ను కూడా కంటెంటర్లో డైరెక్ట్గా కూర్చోబెట్టలేరు టాప్ 15లో. అంటే ఈ రోజు చేసింది ఇదే అనమాట. గెలిచిన వాళ్ళని కంటెంటర్ని చేశారు నిన్న. ఈరోజు చూసుకునేసరికి కంటెంటర్ని చేయలేదు. ఫస్ట్గా హేమంత్ కంటెంటర్ ఫస్ట్గా అవుతాడు. అండ్ తర్వాత అమన్ మసూద్ని సెలెక్ట్ చేయడంలో వర్తి అనిపించింది. ఎందుకంటే మనోడు టాస్కులు చేసిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఎఫర్ట్ మంచిగా ఉంది. ఆయన కష్టపడి వచ్చాడు, ఓడిపోయినా కూడా గివప్ చేయకుండా ప్రతిదీ ట్రై చేశాడు. అండ్ తర్వాత వచ్చేసరికి అపూర్వాన్ని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అపూర్వ ఒక గేమ్ గెలిచింది కాబట్టి. అండ్ దీపక్ కూడా టాస్క్ గెలిచాడు. అండ్ జోల చిప్ తినేసి 25 billions చేశాడు మనోడు. అండ్ సో ప్రియాని మరి ఏ విధంగా కన్సిడర్ చేశారు అంటే 2 టాస్క్లు ఆడింది అండ్ ఈ టాస్క్లో కూడా బాగా ఆడింది, ఆ వాటర్ టాస్క్లో కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి ఝాన్సీ ఒక టాస్క్ గెలిచింది, ఆమె కూడా వచ్చింది అనమాట. అండ్ తర్వాత రోహిత్ కూడా ఒక టాస్క్ ఆడాడు, గెలిచారు. ఇక్కడ అందరి అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే గాయత్రి ఎలా వచ్చింది, గివప్ చేసిన ఆమె మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది పెద్ద $100 క్వశ్చన్ లాగా. సో మొత్తానికి గాయత్రి కూడా వచ్చింది. సో మిగతా వాళ్ళు 7 members ఉన్నారు కదా, నిన్న సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ 3 greens వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉంటే, తర్వాత సృష్టి అండ్ మన నవరసల్ మామ అండ్ ఆర్కే. సో ఆర్కే మన ఇంకొకరు ఎవరున్నారు, శాలిని అండ్ ఇంకొకరు మన
బాగి తోలూరు మిగతా వీళ్ళందరూ టాప్ 15లో ఉన్నారు. కంగ్రాచులేట్ చేశారు. తర్వాత ఎలిమినేట్ అయింది డైరెక్ట్గా లయ, రుచిత అండ్ జోష్న, సుమ. సో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. జడ్జెస్ ఎందుకో ఎక్కడో కొంచెం ఆ పార్షాలిటీస్ అనేది చూపిస్తున్నారు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ ఖచ్చితంగా చేయండి.